స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మంచిది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నరుని సృజించాడు. ఎలాగా? దేవుని స్వరూపమందు, దేవుని పోలికలో దేవుడు సృష్టించాడు. మొదటగా దేవుడు అంటున్నాడు, మనము అన్న మాట వాడుతున్నాడు. మనము మన స్వరూపమందు నరులను సృజించుదాం. మనమేంటి? దేవుడు అక్కడే కదా. అవును, అక్కడే. మరి దేవుడు ఏంటి? మన స్వరూపమందు నరులను సృజించుదామంటాడేంటి? అవును, మనము అంటే ఒకళ్ళు కాదు, ఇక్కడ ముగ్గురు కనపడతారు. మనము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు కలిసి దేవుడు.
విడదీయటానికి లేదు. ముగ్గురు దేవుళ్ళు కాదు. చాలామందికి తెలియక, ఆలోచించక, అర్థం కాక ముగ్గురు దేవుళ్ళు అన్నట్టు విడదీస్తారు. విడదీయటానికి వీలు కాదు. మనిషి అనగానే 3 భాగాలు కనపడతాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. 3 కలిస్తేనే మనిషి అవుతాడు. ఈ 3 వేరు చేస్తానికి వీలైద్దా? మనుషుని రక్తంలో ప్రాణం ఉంటుంది. మనిషిని రక్తం అంతా తీసేసామనుకో ఏమైద్ది? బతుకుతాడా? వేరు చేస్తే బ్రతకడు. శరీరంలో రక్తం ఒక్కటేగా లేనిది బ్రతుకుతాడా? బ్రతకడు. పోనీ ఒక అరగంట సేపు ముక్కు మూసుకొని గాలి పీలవకుండా ఆపేసామనుకో ఏమైద్ది? బ్రతుకుతాడా? లేదు. గాలి పీల్చి వదులుతూ ఉండే శ్వాస నిశ్వాస అంటారు. ఆత్మ ఊపిరి పోయింది, చనిపోయాడు, ప్రాణం పోయింది అంటారు. ఊపిరి పోయింది, నాడి పట్టుకుని చూసి చచ్చిపోయాడా బతికాడు చూడంటే ఊపిరి లేదు, పోయింది అంట. అంటే ఆత్మ వెళ్ళిపోతే ఇక ప్రాణం, రక్తం ఉంది, శరీరం ఉంది, అయినా బ్రతకటానికి లేదు. లోన ఆత్మ ఉన్నది, కానీ శరీరంలో రక్తం అంతా బయటికి తీసేసాం. బ్రతుకుతాడా? లేదు. వేరు చేస్తాం కుదరదు. మనిషి అనగానే 3 భాగాలు ఉన్నాయి. ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ 3 కలిసి ఉంటేనే పూర్తిగా మనిషి అవుతాడు. దైవత్వంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆత్మ మనం పీల్చి వదులుతూ ఉన్న గాలికి, ఊపిరికి మనం సాదృశ్యంగా చూసుకోవచ్చు. శరీరం, యేసు క్రీస్తు కుమారుడైన యేసు శరీర రూపంలో వచ్చారు కాబట్టి శరీరానికి సాదృశ్యంగా యేసు క్రీస్తుని చూసుకోవచ్చు. 3 ప్రాణం, తండ్రి అయినటువంటి దేవుడు ప్రాణానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ 3 కలిసి అంటున్నారు, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించుదాం. సృజించాడు, ఏలుబడి చేయమన్నాడు, ఫలించి విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞది. అయితే జరిగింది ఏంటి అని అంటే, వీళ్ళు చేసిన పని ఏంటి అని అంటే, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆజ్ఞ మీరారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ మీరి వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు చేసిన పని ఏంటి? అది ఆదికాండం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండేను. వారు తూర్పునకు ప్రయాణమైపోతుండగా మైదానం కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండిని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును
గోపురమును సోడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలంచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక ఎవరు దిగిపోదామంటున్నారు? మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. హల్లెలూయా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండి అని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందున నరులను సృష్టించాడు. భూమిని విస్తరించి ఫలించి భూమిని నిందించి ఏలుబడి చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం చెదిరిపోకూడదు. భూమి మీద విస్తరించి అభివృద్ధి పొంది విస్తరించి అంతటిని నింపడం అనేది వద్దు, చేయకూడదు. మరి ఏం చేద్దాం? మనం అటు ఇటు చెదిరిపోకుండా ఇక్కడే పట్టణాన్ని కట్టుకుందాం. ఆకాశమునంటే అంత గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అని చెదిరిపోవద్దు అనుకుంటున్నారు. దేవుడు ఆశీర్వదించి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించండి, విస్తరించండి, భూమి అంతా నింపండి, ఏలుబడి చెయ్యండి అని దేవుడు ఆశీర్వదించితే, ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం పేరు సంపాదించుకుందాం, పట్టణాన్ని కడదాం, గోపురాన్ని కడదాం, ఆకాశం అంటే అంత దాకా పెద్ద గోపురం కట్టుదాం, ఇక దాన్ని చూసుకుని చుట్టుపక్కల ఇక్కడే ఉందాం, కానీ ఎటు పోకూడదు, ఇక్కడే ఉందాం. దేవుని చిత్తమేమో ఫలించాలా, అభివృద్ధి చెందాలా, వ్యాపించాలా, భూమి అంతా నిండించాలా, అది దేవుని చిత్తం. వీరి చిత్తం ఏంది? మనం ఎటు పోకూడదు, విస్తరించకూడదు. దేవుని చిత్తానికి, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలా? గోపురం కట్టుకుందాం, పట్టణం కట్టుకుందాం, మనకు మంచి పేరు తెచ్చుకుందాం, మనమే పేరు తెచ్చుకుందాం. అబ్బో భలే పెద్ద పట్టణం కట్టారే, పెద్ద గోపురం కట్టారే. దేనికి విరుద్ధంగా? దేవుని చిత్తానికి విరుద్ధంగా గోపురం కట్టదామనుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం నిర్మించిన మనుష్యుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన చిత్తానికి విరుద్ధంగా గోపురం కట్టాలనుకుంటున్నాడు. కట్టడం ప్రారంభం కూడా జరిగిపోయింది. వాళ్ళ భాష ఒక్కటే, వాళ్ళ మాట ఒక్కటే, వాళ్ళు అనుకున్న పని ఏదైనా చేసి ముగిస్తారు. ఇప్పుడు మరి ఏం చేయాలా? మన చిత్తం, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేరాలి అంటే ఏం చేయాలంట? మనం కిందకు పోదాం, కిందకు పోయి నరుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ భాషను తారుమారు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భాష తారుమారు కావాలి. ఒరే ఇటుక దేరా అని పైన ఒకడు అంటాడు, ఏందే నీళ్ళా? ఒరే నాయన నీళ్ళు తెత్తన వింతర, నీళ్ళు కాదు ఇటుక, ఇటుక. ఏందే అడుసా? ఒరే అడుసు కాదురా నాయన. ఆ పక్కన ఇంకొకటికి అర్థమవుతుంది ఏమని, ఒరే నాయన ఆయన అంటుంది అడుసు, మాలు దెమ్మంటున్నారు, కీలు దెమ్మంటున్నాడు. ఏందే? ఒరే నాయన ఇదేంద్రా బాబు, ఇతని భాష అర్థమయ్యింది. హల్లెలూయా. ఆ పైన చెప్పి ఆయన మాటను ఈ పక్కన ఉన్నవాడు మాట వీళ్ళకి అర్థమయ్యి
ఆయన ఏం చెప్పమంటున్నాడు? కీల కాదు, ఇటుకంట. ఇటుక అని చెప్పి ఇటుక తీసుకెళ్తే ఆయన తీసుకున్నారు. ఒరేయ్, మన ఇద్దరు మాట కలిసింది, మన భాష అర్థమవుతుంది, వీడికేం అర్థం కావట్లేదు, వీడు ఎట్ట చేయాలని పక్కన వాడిని అడుగుతుంటే, ఏంద్రా ఆయన ఏంది అడుగుతున్నాడు, ఏంటంటే ఏమో నాకు అర్థం కావట్లేదు, నీ మాట నాకు అర్థమవుతుంది కానీ వాడి మాట వాడికి అర్థమవుతుంది, మనకు అర్థం కావట్లేదు. మన ఇద్దరు భాష మనది ఒకటే కదా, మన భాష అంతా ఒకటే కాబట్టి మనమంతా ఇక్కడ ఉందాం. హల్లెలూయా. ఎవరి భాష వాళ్ళకి అర్థమైన వాళ్ళంతా ఒక గుంపుగా తయారయ్యారు. హల్లెలూయా. ఆ తమిళం మాట్లాడే వాళ్ళందరూ ఇక్కడ ఉందాంరా, ఈ చుట్టూ ఇక్కడే గుడిసెలు వేసుకొని ఏడే ఉందామని అక్కడ ఉన్నారు. అది మద్రాసు తమిళనాడు అయిపోయింది. ఈ తెలుగు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. హల్లెలూయా. భాషలు తారుమారు అయిపోయాయి. ఎవరి భాష వాళ్ళకి అర్థమవుతుంటే వాళ్ళ వరకు వాళ్ళు ఒక రాష్ట్రంగా ఒక దేశంగా విడిపోయి అప్పుడు చెదిరిపోవటం జరిగింది. హల్లెలూయా. భాషలు తారుమారయ్యింది బాబేలు గోపురం దగ్గర. అప్పుడు చెదిరిపోవటం, దేవుని చిత్తం నెరవేరటం జరిగింది. భాషలన్నీ తారుమారు అయిపోయినాయి, వేరు వేరు భాషలు వచ్చేసినాయి. భూమి అంతటా అనేకమైన భాషలు ఏర్పడ్డాయి, అన్ని భాషలు వచ్చేసి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం జరిగింది? తిరిగి దేవుని చిత్తం ప్రకారం మరలా భూమి అంతా ఏకం కావాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడాల. హల్లెలూయా. దేవుని భాష వీళ్ళకి అర్థం కావాలా. హల్లెలూయా. దేవుడు ఏది మాట్లాడుతుంది వీళ్ళకి అర్థం కావాలా, వీళ్ళు చెప్పేది దేవుడికి అర్థం కావాలా. హల్లెలూయా. మొదట్లో ఏదేనులు తోటలోకి వచ్చినప్పుడు అవ్వ ఆదాము దేవుడు ప్రతి సల్లపూట తోటలోనికి దేవుడు దిగి వచ్చేవాడు. సాయంకాలం అయ్యేసరికి దేవుడు దిగి వచ్చే సమయం అందరూ కలిసి నేరుగా ఏం చేస్తారంట? దేవుడు తర్వాత దేవుని తర్వాత ఆదాము అవ్వ సహవాసానికి కూడుకుంటున్నారు, సన్నిధిలో ఏకమవుతున్నారు, మాట్లాడుకుంటున్నాడు. ఆ తొడ మీద ఆదాము, ఈ తొడ మీద ఎవరు? అవ్వ. దేవుడితోటి మాట్లాడుకుంటున్నారు, అర్థమవుతుంది, భాష అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి మనిషికి మధ్యలో భాష ఒకటే భాష అర్థమవుతుంది. అర్థమవుతుంది కాబట్టి అలాగ చేస్తూ ఉన్నారు. తండ్రి, కుమారుడు, కుమార్తె సహవాసం చేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా యాత్ర ఆనందంగా ఏదేనులో సన్నిధి దిగి వస్తుంది. సహవాసం చేస్తూ దేవునితోటి మనుషుడు, మనుషునితో దేవుడు కలిసి మాట్లాడుకుంటూ సహవాసం చేస్తూ ఉన్నారు. ఈ సహవాసంలో ఆ ఆనందం, ఆ సహవాసంలో సంపూర్ణ ఆరోగ్యం, ఆ సహవాసంలో దేవుని సహవాసంలో సంపూర్ణ సంతోషం అక్కడ వాళ్ళకు దొరుకుతుంది. ఆనందంగా బాగుంది. వీళ్ళు ఆనందంగా ఉండటం ఇష్టం లేదు. హల్లెలూయా. వీళ్ళు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. వీళ్ళు సహవాసంలో దేవునితోటే సహవాసం చేయటం ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? విరోధి అయినా పడిపోయిన దోతకి ఇష్టం లేదు. అందుకని పడిపోయిన ఈ దేవదూత కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించేటువంటి ఆ దేవదూత దేవుడే నియమించి సంగీత వాద్యానికి నాయకుడిగా ఉంచుకున్న పరలోకంలో ఉండి ఆ దేవదూత గర్వించాడు. సహవాసం నుంచి ఎడమైపోయాడు. దేవుని సన్నిధిలో సమీపంగా ఉండి వాద్యాలు వాయించుతూ దేవుని ఆరాధించేటువంటి ఆరాధన నాయకుడైన ఈ లూసిఫర్ అనే దేవదూత పడిపోయాడు. పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. గాబ్రియేల్ అనే ఒక దేవదూత ఉంటాడు. వర్తమానాలు అందించేదానికి అనేక మంది దేవదూతలకు ఈయన నాయకుడు. సంగీతానికి రెక్కలు అలాగంటే చాలు
సప్త స్వరాలన్నీ వినపడతాయి. ఆ సంగీతానికి నాయకుడు లూసిఫర్ అనే దేవదూత, ఆయన నాయకుడు. హల్లెలూయా. యుద్ధాలు వచ్చాయి. యుద్ధాలు చేయాలంటే దానికి ఒక నాయకుడు ఉంటాడు, దేవదూత. ఆ దేవదూత నాయకుడి పేరు మికాయేలు. ఇలాగా వేరు వేరు గుంపులు ఉన్నారు దేవదూతలు, కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. అయితే సంగీత నాయకుడు దేవుని సింహాసనం పైన ఇట్లాగుంది, ఈ పక్కనే లూసిఫర్ దేవదూత ఉన్నాడు. సంగీత నాయకుడు కాబట్టి సంగీతానికి ప్రధానమైన అధికారి నాయకుడు కనుక దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు సన్నిహితంగా దగ్గరగా ఉన్నాడు. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఒకరోజు మనసులో ఆలోచన వచ్చింది. దేవుడేమో ఎంత ఎత్తుగా కూర్చున్నాడు. ఇటే చూస్తున్నారా, అందరు కింద చూడమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కింద చూడమాకండి, అల్లయ్య తప్ప ఎవరు కింద చూడరు. హల్లెలూయా. జాగ్రత్త, ఇటే చూడండి అందరూ. ఈ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఈ పక్కనే ఉన్న సింహాసనం మీద లూసిఫర్ అనే దూత కూర్చున్నాడు. సంగీత నాయకుడు లూసిఫర్ దూత కూర్చున్నాడు. కూర్చున్న అతనికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. తేజో నక్షత్రమా? అవును, ఈ మిగతా దూతలందరూ కింద ఉన్నారు, దేవుడు ఒక్కడే నాకంటే ఒక్క మెట్టే కదా ఎత్తులో కూర్చున్నాడు. ఎత్తులో ఉన్న దేవుని సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని కూడా పైకి హెచ్చించుకుంటే ఈ కోట్ల కొలది దూతలందరూ నన్ను కూడా ఆరాధిస్తారుగా, నేను దేవుడు అంతటోడిని అయిపోతానుగా, నేను కూడా ఒక దేవుడిని అవుతా. ఏముంది ఆయనకి నాకు ఒక్క మెట్టేగా తేడా. నా సింహాసనాన్ని ఈ ఒక్క మెట్టు సభా పర్వతంతో సమానంగా నా సింహాసనాన్ని కూడా హెచ్చించుకుంటా అనుకున్నాడు. అంతే. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. సభా పర్వతం మీద నేను కూర్చుంటా. మేఘ మండలం మీదకెక్కి మీదికెక్కుదును. మేఘ మండలం మీదకి నేను ఎక్కుతా. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నువ్వు మనసులో అనుకున్నావు కదా. నువ్వు పాతాళ లోకంలోనికి నరకములో ఒక మూలకు త్రోయబడితివి. హల్లెలూయా. అదేంది, దేవునికి ఈ లూసిఫర్కి ఒకే మెట్టు తేడా. ఒక్క కింద మెట్టులో లూసిఫర్ దూతున్నాడు, మిగతా అంచెలంచెలు కింద భాగాల్లో అందరూ దేవదూతలు ఉన్నారు. మనుషుని సృష్టిద్దాం అనుకున్నాడు. కావలసినటువంటి భూమిని, మనిషిని ఎక్కడ పెట్టాలో కావలసిన భూమి మీద అవసరమైన చెట్టు చేమలు అన్నీ సృష్టించాడు. మనిషిని ఒక్కడనే సృష్టించాల. దానికంటే ముందు, మనిషి కంటే ముందు మాటతోటి దేవుడు దేవదూతను సృష్టించాడు. దేవదూతలన్నిటినీ ఒక్క మాటతో సృష్టించాడు. సృష్టించినటువంటి దేవుడు ఎవరి స్థానంలో వాళ్ళని పెడితే ఉన్న స్థానంలో ఉండటంలా ఒక రోజున ఆలోచించకూడదు, అలాగా తలంచకూడదు. లూసిఫర్ అనే దూత అలాగా దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టాడు, నేను ఇక్కడే ఉండటం మంచిది, నేను ఇక్కడే ఉండి దేవా నాకు ఈ స్థానంలో ఉంచావు, నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి స్తుతిస్తూ ఉండాల్సిన ఈ దూత మనసులో అనుకుంది. ఈయన దేవుడు ఈ సభాపర్వతం మీద ఎత్తైన ఆకాశ మండలంలో ఎత్తులో ఉన్నాడు కాబట్టి కోట్ల కొలది దూతలు అందరూ ఈయన ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగుడుతూ ఉన్నారు. నన్ను కూడా దేవునితో సమానునిగా చేసుకుంటే వీళ్ళందరూ నన్ను కూడా పూజిస్తారుగా. తన్ను తాను హెచ్చించుకునే ఆలోచన వచ్చింది. మనస్సులో అనుకున్నాడు అంతే. ఆలోచన ఎరిగిన దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడంట, ఒక్క తోపు తోసేసాడు. హల్లెలూయా. సాతాను, అపవాది, అపవిత్రాత్మ, దుష్టాత్మ అని
పేరు పొందినటువంటి ఈ లూసిఫర్ అనే దూత ఆలోచనలో తప్పు చేసింది. తన ఆలోచనలో పొరపాటు చేయటం జరిగింది. చేతి పనితో కాదు కానీ ఆలోచనతోటి తప్పు చేయటం జరిగింది. అంతే. ఇమ్మీడియట్గా అక్కడ నువ్వు పనికిరావు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదని దేవుడు త్రోసివేశాడు. ఎక్కడికంట? నరకంలో ఒక మూలన, అంటే బిలము అనే స్థలానికి తోసివేశాడు. హల్లెలూయా. నరకంలో 4 భాగాలు ఉంటాయి. నరకంలో 4 భాగాలు ఉంటాయి. 1 పాతాళం, 2 అగ్నిగుండం, 3 బిలము, 4 ఏంటిదంట? హల్లెలూయా. 4 భాగాలు అంటే ఏం చెప్పాం కదా. నరకము, పాతాళము, అగ్నిగుండము, బిలము. ఈ బిలము అనే స్థలంలో కేవలం ఈ లూసిఫర్ అనే దూత మాత్రమే ఉంటాడు. వాడిని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిలం అనే స్థలంలో సాతాను ఈ పడిపోయిన దూత అక్కడ పడేశారు. పడేస్తే వాడు అక్కడే కూర్చున్నాడా? పడేస్తే అక్కడే కూర్చోాలా? వాడు ఏం చేస్తున్నాడు? వాడి దూతలను పంపిస్తున్నాడు. పెత్తనం చేస్తా ఘట సర్పమైన సాతాను ఈ దూత కొంతమందిని తన వెనుకీడిచి పడిపోయారు కదా, తోసివేసినప్పుడు అతని పార్టీ మొత్తం పడిపోయింది. అతనితో పాటు అతని అభిమానులందరూ పడిపోయారు. ఆ పడిపోయిన దూతల్ని పంపించాడు. పంపిస్తే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళని బట్టి ఏదైనా బాధల, కష్టాలు, వ్యాధులని తెచ్చిపెడతాయి. ఎవరు నువ్వంటే ఫలానా వెంకటయ్యనే. ఎట్ట చచ్చావంటే నేను చచ్చేలే అట్టగా. హల్లెలూయా. ఆ వెంకటయ్య చచ్చిపోయిన సంగతి ఈ పడిపోయిన దోతలకు తెలుసు కదా. అన్ని సంగతులు నిజమే చెప్పటం జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. చానాళ్ళ క్రితం ఒక అమ్మాయికి దెయ్యం పెట్టింది. ఆ దెయ్యం పడితే దెయ్యాన్ని అలుగుతుంటే ఎవరో నేను శలపతిని, నేను వెంకటాద్రిని. హల్లెలూయా, వెంకటాద్రి. ఇదిగా మా ఆడవాళ్ళు ఇక్కడే ఉంది అంటుంది. ఆ ముసలం పక్కనే ఉంది. అందరూ కూడారు. ఆ కూడిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఆ మధ్యలో ముసలాం ఉంది. ఈ ముసలాయన చచ్చిపోయాడు కదా, అతని పేరు ఎత్తుకొని పడిపోయిన ఈ దూత ఉన్నదే అపవిత్రాత్మ, ఈ దురాత్మ, ఇది ఆ పిల్లలోకి వచ్చేసి వెంకటాద్రి సంగతులన్నీ చెబుతుంది. ఇదే మా ముసల్దే, మా భార్య. ఆమె అంటుంది, పట్టింది ఎవరికి? చిన్న పిల్లకి. అంత 15-16 ఏళ్ళ పిల్లకి. ఆ పిల్ల అంటుంది ఇదే నా భార్య అంటుంది ఆ ముసలాన్ని. ఈ వెంకటాద్రి చచ్చిపోయిన వెంకటాద్రి అని వచ్చింది కాదు. ఆ పేరు మీద పడిపోయిన దూత ఉన్నదే అపవిత్రాత్మ, దుష్టాత్మ, మురికి దెయ్యం. అది మరి ఎట్ట అన్నీ నిజమే చెబుతుంది కదా, కరెక్టే. ఎందుకంటే అపవిత్రాత్మకు అన్నీ తెలుసు కాబట్టి ఆత్మ అంత లెక్క చూడగలుగుతుంది. మరి మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ 4 గోడల లోపల కంటికి కనపడినంత వరకే చూడగలం. ఇంతవరకే తెలుసు. గోడ అవతల ఏముందో, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆత్మలకు అన్నీ తెలుసు, అంత లెక్క చూడగలుగుతాయి. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి చూస్తే 4-5 ఊర్లు చుట్టుపక్కల అన్నీ కనపడతాయి. ఇక్కడ నుండి చూస్తే ఎట్ట కనపడ. ఆత్మ పైకి వెళ్ళిపోయి అంత లెక్క చూడటం జరుగుద్ది. అందువల్ల తెలిసిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఈ దురాత్మ పడిపోయింది కదా, పాతాళంలో బిలంలో మూలన ఒక స్థలంలో త్రోసివేయబడింది కదా. అతనికి వ్యసనం. ఎందుకు వ్యసనం? అతనికి కుళ్ళు. ఎందుకు కుళ్ళు? దేవుడే ఆకాశం నుంచి దిగి వస్తున్నాడు. ఎక్కడికి? ఏదేను వనంలోనికి, ఏదేను తోటలోకి దేవుడు దిగి వస్తున్నాడు. ప్రతి సల్లబోట సహవాసం చేస్తున్నారు. మనుషులతో దేవుడు కలిసి చక్కటి సహవాసం చేస్తున్నారు. సంబంధం కలిగి ఉన్నారు. భాష ఒక్కటే,
మాట ఒక్కటే. ఆయన ఏం చెప్పేది వీళ్ళకి అర్థమైద్ది, వీళ్ళు ఏం చెప్పేది దేవుడికి అర్థమైద్ది. ఎందుకని? దేవుని పోలికలోను దేవుని స్వరూపంలోను దేవుడు ఏ మహిమలో ఉన్నాడో అదే మహిమలో ఆదామవ్వలు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏ సొక్కా ధరించుకున్నాడో అదే సొక్కా వీళ్ళు కూడా ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కాసేపు వెళ్ళిపోయాడు. తర్వాత ఆదాము నిద్రపోతున్నాడో మరి పని మీద ఏదన్నా పక్కన ఉన్నాడేమో. అవ్వ ఒక్కతే వెళ్ళింది. ఎక్కడికి? షికారుకి అట్టాగా వెళ్ళొచ్చింది. హల్లెలూయా. ఒంటరిగా వెళితే ఎక్కడికి వెళ్ళిందంట అమ్మ? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళకూడదు, తినకూడదు, తినమ నిత్యముగా చచ్చిపోతావని దేవుడు చెప్పాడే ఆ చెట్టు కల్లే వెళ్ళింది. హల్లెలూయా. అది మనకు తగదు కదా, అది దేవుడు వద్దన్నాడు కదా. అవును, ఆ మాటకు కట్టుబడి ఆ ఆజ్ఞకు లోబడి ఆ ప్రకారంగా దానికి కాదు అన్న దానికి కొద్దిగా దూరంగా వెళితే బాగుంటుంది కదా. 4 అడుగులు దూరంగా వెళ్తే బాగుండు కదా. ఏముందలే, నేనేం తింటున్నానా పెడుతున్నానా? 4 రమ్మన్నారు, ఫంక్షన్కి వెళ్ళాము, అందరూ పోతున్నారు, వెళ్ళాము, బంధువులు రమ్మన్నారు, పోయాము. హల్లెలూయా. 4 అందరూ ఉంటున్నారు కదా అక్కడ, మనమేం చేయట్లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం పర్లేదని మనోళ్ళు ఫంక్షన్లకి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లోకి ఎత్తుంటారు కదా. బంధువులను సంతోష పెట్టడానికి 4 ముగ్గులకి ఏంటంటే ఫంక్షన్లకి, పలహారాలకి, ఇంకా ఏంటంటే తిరణాలకి, తీర్థయాత్రలకి, ఇంకా ఏంటి అక్కడికక్కడికి కొంతమంది వెళ్తారు కదా. కులస్తులను సంతోష పెడతానికి, బంధువుల్ని కొంచెం మెప్పింపజేయటానికి. రాలేదని ఏమన్నా అనుకోరు వాళ్ళు? అనుకోకుండా ఎట్టుంటారు వాళ్ళు? అనుకుంటారు. అయితే అట్ట అనుకోకుండా చేద్దామన్న ఉద్దేశంతో అట్టాగా హల్లెలూయా వెళ్తారుగా. అట్టనే అవ్వమ్మ కూడా ఏం కాదులే అని చెప్పి అటే పోయింది. హల్లెలూయా. హలో హలో హలో, నిన్నే ఎవరు ఏదైనా కొత్త గొంతులాగా వినపడుతుంది. వినపడితే ఆదాం గొంతు, లేదంటే యేసయ్య గొంతు. ఇదేందో కొత్త స్వరంలాగా ఉంది, భలే బాగా పిలుస్తుంది. హలో మేడం, అబ్బో భలే నన్ను మంచిగా పిలుస్తుంది. ఎవరు అనరు, మా ఆయన మేడం అనరు. హల్లెలూయా. దేవుడు కూడా నన్ను మేడం అనరు. వీళ్ళేందు మేడం అంటున్నారు. ఎవరు? నన్నే అని పిలుస్తుంది. నిన్నే ఇడ్రా. ఎక్కడిని పిలుస్తుంది? వద్దు అన్న చెట్టు మీద నుంచి స్వరం వినపడుతుంది. హల్లెలూయా. ఆ చెట్టు వద్దన్నాడు కదా, పండు తినొద్దన్నాడు కదా, ఆజ్ఞ ఉన్నది కదా. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చు జీతం మరణం. దినమున నిత్యముగా స్వస్థవని దేవుడు చెప్పాడుగా. అక్కడ ఎవరో పిలుస్తుంటే నాకెందుకు అనుకోవాలా? ఎందుకు నన్ను గౌరవంగా పిలుస్తున్నారు. మా ఆయన ఎప్పుడన్నా పిలిచాడు అట్టాగా? మేడం అన్నాడా? అనలా. హల్లెలూయా. ఎంత మర్యాదగా పిలుస్తున్నారు. ఎవరండి? నన్నే అని పిలుస్తుంది. నిన్నే. ఏంటి మాట కలిపి? అవును, ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్పాడంట. నిజమేనా? నిజమేను. తినొద్దని కాదు, అస్సలు ముట్టనే వద్దు అని చెప్పాడు. అరే పిచ్చోళ్ళారా, మీరు అసలు సావనే జావరు. అవునా? అంతేకాదు, దేవుడు అంతటోళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు. అమ్మ అవునా, నేను దేవతను అయిపోతానా? అట్టయితే నేను కూడా దేవతను కావాల్సిందే. హల్లెలూయా. ఇది సైతాన్ ఏం చేసింది? దేవుని సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని హెచ్చించుకుందాం అనుకున్నదే. దాని మనసులో పుట్టిన, దాని పుర్రికి పుట్టిన ఆలోచన ఇది. ఆదాము దగ్గరికి పోతే కుదరదుగా, అందుకని అవ్వమ్మ దగ్గరికే వచ్చింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సిస్టర్ ఆలోచన తక్కువ, అడావుడి ఎక్కువ, కొంచెం తగ్గిద్దాం.
ఆలోచన పెంచుదాం, హడావుడి తగ్గిద్ది. నాదేందో మా ఆయన ఉన్నాడు, ఆయన అడిగి చెబుతూ ఉండాలి. అనాలా లేదా? కొంతమంది ఆడవాళ్ళు మాత్రం, మీరు కాదులే, మీరందరూ మంచోళ్ళే. హల్లెలూయా. మా ఆయన్ని అడిగి నేను చెబుతా. కలుపుకు రమ్మంటావా వద్దంటావా, కోతకు రచ్చేదే రాందా, ఏ సంగతి మా ఆయన్ని అడిగి చెబుతా. హల్లెలూయా. అనేవాళ్ళు తక్కువ. ఏందంట చెప్ప, ఆయనకేం తెలియదులే, తిక్కలోడు కానీ మైండ్ లేని మతి మరిపోడు, ఆయనకేం తెలియదు కానీ ఏందంట చెప్పు. అదే పొలం అమ్ముతా అన్నారటగా, అది అమ్ముతాం సార్ చెప్పు, ఎంత కావాలో చెప్పు, అడుగు. అంత సెటిల్మెంట్ అంతా. హల్లెలూయా. అరే భర్త ఉన్నాడే, శిరస్సే, దేవుడున్నాడే, పెద్ద తలకాయ ఆయన ఉన్నాడే, ఆయన మాట ఉన్నది, ఆజ్ఞ ఉన్నది, అతిక్రమం పాపమైద్ది. రెండవది భర్త ఉన్నాడు, భర్తని ఆలోచన అడిగి తీసుకోవాలి. ఏందండి ఎవరో వచ్చారు, వద్దన్న చెట్టు మీదకి వచ్చి ఏందో చెబుతున్నారు, ఏంటి అవునా కాదా, తిందామా వద్దా, మరి అడగద్దు, అడిగి చెబుతానన్న మాట అనొచ్చుగా. అన్నదా అనలేదా? పక్క వాళ్ళని అడగండి, అన్నదా అనలేదా? ఆయన అడిగేదేంది, తిక్కలోడైతే పిచ్చోడా. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సొంత పెత్తనం చెయ్యొద్దు, దేవుని ఆజ్ఞ మీరద్దు, మీ ఆయన మాట కాళ్ళ కింద వేసి తొక్కొద్దు. తలకాయ నీకు, తలంపులన్నీ అక్కడి నుంచి రావాలి. తొందరపడి అడావుడి జయిగాకు, అగసాట్లు పాలు కాబాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌండ్ తగ్గింది ఏందో, మమ్మల్నే తిడుతున్నాడు అన్న, వాళ్ళని వదిలిపెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే మిమ్మల్ని వదిలిపెట్టేసేద్దాం, వాళ్ళ కాడికే పోదాం. హల్లెలూయా. ఆ తిక్కలామా, ఆ మైండ్ తక్కువమా, ఆలోచించకుండా అడావుడిగా ఏందో తెచ్చింది. ఎక్కడ తెచ్చావు, ఏంటి, మంచా చెడ్బరా, మరి దీని సంగతి ఏంది అడగొద్దు. ఆకలిగా ఉంది, ఆమె తెచ్చి ఇచ్చింది, లటక్క నోట్లు వేసుకొని తింటమేనా? అయ్యా ఆలోచించాలా లేదా? హల్లెలూయా. నీకు డబ్బులు అవసరమే కాదంటల్లా, నీకు ఆస్తి అవసరమే కాదంటల్లా, నీకు ఏదో అవసరం, గట్టి అవసరం ఉంది కాదంటల్లా. ఆ టయానికి ఎవరో డబ్బులే తెచ్చారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని సంగతి ఏంది, దీని వెనక ముందు ఏముంది, ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా, దీనివల్ల మేలు కలుగుద్దా, కీళ్ళు కలుగుద్దా? ఆలోచించొద్దు. ఆలోచించాలా లేదా? ఆలోచించాలా. ఆమె మైండ్ తక్కువ అంటే అంతకంటే ఆఫ్ మైండ్ మనమైతే ఎట్ట కుదురుద్ది? హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే ఆవేశం, ఆలోచన ఎక్కువ. అతి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎట్టయితే లోకుల సొమ్ము ఊరకొచ్చింది, కష్టపడేది లేదు, చెమట కార్చే పని లేదు, డబ్బులు వచ్చినాయి, ఇచ్చేసేయి. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా వస్తాయా? హల్లెలూయా. అట్ట కాదు, కరెక్ట్ కాదు. ఆలోచించు. పక్కనే ఉన్నాడు పాస్టర్ గారు. ఏమండి, కుష్ఠరోగం పోతే కానుకిద్దామని వెండి, బంగారం, బట్టలు అన్నీ తెచ్చామండి, తీసుకోండి. హల్లెలూయా. అక్కర్లేదు, తీసుకెళ్ళిపో అన్నాడు పాస్టర్ గారు. విన్నాడు, పక్కనే ఉన్న ఈయన విన్నాడు. విన్నప్పుడు అవును, పాస్టర్ గారి కంటే నాకు ఎక్కువ తెలుసా, ఆయన వద్దు అన్నాడంటే ఏదో కారణం ఉంటుంది కదా. దైవజనుడు, ప్రవక్త, దేవుని దగ్గర నుంచి సందేశం అందించే ఆ వ్యక్తే కాదన్నాడంటే అర్థం ఏదో ఉండి ఉంటుంది అని ఆలోచించకుండా ఎట్ట ఆలోచించాడు. ఈ తిక్కల పాస్టర్కి ఏం తెలుసు, ముసలోడయ్యాడు, మతి మరిపి వచ్చింది, అసలు ఏమీ తెలియదు, ఎట్ట సంపాదించుకోవాలో కూడా తెలియదు, ఎట్ట బతుకుతాడో ఏమో ముసలి పాస్టర్.
అని మెల్లిగా పాస్టర్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో కూర్చొని ఇచ్చాడు. పరిగెత్తుకుంటా రథం వెంటబడ్డాడు. ఆగండి ఆగండి, ఏంది 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 ఏమైంది? ఇప్పుడే ఎఫ్రాయిం నుంచి ఇద్దరు వచ్చారు, మా పాస్టర్ గారు నన్ను పంపించాడు. నిజమేనా? ఎప్పుడు పంపించారు? వాళ్ళు వచ్చింది లేదు, పాస్టర్ పంపించింది లేదు, ఒట్టిదే. అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది, అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకు కారకుడు, మూలం అతన్నే. వాడి పొరిలో పుట్టినటువంటి అబద్ధం ఈ మనిషి పొరిలోకి జొప్పించేసేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అబద్ధం చెప్పి బంగారం, వెండి, బట్టలు అన్నీ తెచ్చుకున్నాడు, గదిలో పెట్టుకున్నాడు. ఎరగనట్టు వచ్చి పాస్టర్ గారి దగ్గర నిలబడ్డా. గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడినైనా నేను ఎక్కడికి వెళ్ళలేదండి అన్న. నా మనస్సు నీతో కూడా రాలేదా? అతని రథం దిగి ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అంటే వచ్చింది, నీకు ఆ సంగతి తెలియలా. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి కూర్చుంది మందిరంలోనే, ప్రార్థనలోనే, కానీ మనస్సు ఎక్కడుంది? గెహాజీ వెనకీడితే ఈయన ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏడ ఊరేగుతుంది, ఏడ పెత్తనం చేస్తుంది, ఏం చేస్తుంది తెలిసిపోతుంది కదా. ఈయన అనుకున్నాడు, తిక్కల పాస్టర్, ఆయనకి ఏం తెలియదు. ఏం తెలుసు ఆయనకి? సంపాదించుకొనే తెలియదు. ఇంటికి తెచ్చిస్తామని బంగారం ఇంటికి వచ్చిందాన్ని వద్దుపో అని పంపించాడు. ఎట్ట బతుకుతాడో అనుకున్నాడు. ఆయన సొంత ఐడియా, అది సొంతం కాదు కానీ సైతాన్ నుంచి వచ్చింది. ఆశ, దురాశ. అందుకని పాస్టర్ గారు, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను అంటున్నా. నీ వెండి బంగారం నీతోటే నశించిపోద్ది. గెహాజీ, నయమాను పోయిన కుష్టు రోగం నీకు, నీ బిడ్డలకి, బిడ్డ తరం అది అంటే ఉంటుంది తరతరాల దాకా. ఆస్తి కాదా సంపాదించి పెట్టింది? కాదు. మరి ఏంటిది? తరతరాలకు సాలినంత డబ్బు, ఆస్తి అని నువ్వు అనుకున్న కాదు, అది కుష్టు అంటే ఉంటుంది వాళ్ళకి. అబ్బో, కష్టపడకుండా, ఖర్చు చేయకుండా, చెమట గార్చకుండా నీ చేతికి వచ్చిన అదే రూపాయి అయినా, 10 రూపాయి అయినా వద్దు, కాలుతో తన్నేసేయి, అది నీది కాదు, వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయంగా వచ్చిన 10 రూపాయలు మేలు, అన్యాయంగా కష్టపడకుండా ఊరకొచ్చిన 1000 రూపాయలు వేస్ట్, వద్దు, అది ఉండదు. ఊరకనే వచ్చింది, ఊరకనే బాధ. మరి ఎట్ట చేయాలా? కష్టపడు, షాకీరు చెయ్యి, శ్రమ చెయ్యి, సంపాదించు, దాచిపెట్టుకో, అవసరమైన కాడ ఇతరులకు దానం చేసేయి. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, గెహాజీ కుష్టు సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే పక్కనున్న పాస్టర్ గారి కంటే నాకు ఎక్కువ తెలుసు, నాకు అన్ని ఐడియాలు బాగా ఉన్నాయి అనుకున్నాడు, భ్రమపడ్డాడు. లేదు, అవ్వ భర్తకు చెప్పకుండా నేనెట్ట, ఆయన ఉన్నాడు, అడిగి వస్తాను అని చెప్పి రావాలా? చెప్పలా. చెప్పిందా? సలహా ఏమన్నా అడిగిందా? అడగకుండా అమాయకంగా ఆమె తిన్నది కొన్ని పండ్లు తీసుకెళ్ళి, ఏమండి నోరు తెరవండి, నోట్లో పెడతా, తినేద్దు. కానీ ఏంటిదమ్మా నువ్వు నా నోట్లో పెట్టేది ఏంది? కళ్ళు మూసుకో, నా మీద ప్రేమ ఉందా? బరీగా ఉంది. ప్రేమ అంటే నేను ఏది పెట్టినా తింటావు? తింటా. హల్లెలూయా. ఏం తెచ్చావు, ఎక్కడ తెచ్చావు, ఏంటి వివరం అడగాలి కదా. హల్లెలూయా. మోసం జరుగుతున్న సంగతి గ్రహించలేకపోయాడు. అన్యాయంగా ఆమె పెట్టింది తినేసాడు, మింగుతా ఉన్నాడు. అంతలోకి అర్థమైపోయిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తోటలు దిగొచ్చి, ఆదామా ఎక్కడున్నా?
మింగుతూ ఉండే వాళ్ళకి అది సగానికి వెళ్ళేసరికి ఆదామా, అయ్యో దేవుడు వచ్చాడు, ఏందో తింటున్నాను. ఆయనకి ఇష్టం లేనిది ఏదో నట్టుకుంది ఇది, అందుకనే ఆయన ఇప్పుడే వచ్చాడు. కాసేపు గుట్టక్కని మింగి నాకు రాకూడదు, అప్పుడే వచ్చి పిలుస్తున్నాడు. గట్టి పట్టుకున్నాడు, అది గొంతులో అక్కడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెదర్లు ఇట్ట అనుకోండి, బుడుగు తగులుతుందా? అదే సిస్టర్లు అనుకోండి, మీరు తెలియగలరు, గుట్టక్కన మింగేస్తారు ఎరగనట్టే. మీకు ఉండదు, ఎందుకని ముందే మింగేసారుగా, గుట్టక్కన మింగేశారు. ఉప్పు కారం చూస్తానే పావు కేజీ చికెను అవుట్ అయిపోయాయి, మిగిలిందే కదా పిల్లలకి మీ ఆయనకి. హల్లెలూయా. వాళ్ళు ముందే ఉప్పు చూస్తా మింగేస్తారు. మా బెదర్లు అమాయకులు ఏం చేస్తావు? ఓ అమ్మాయి దేవుడు పిలిచాడు, ఏంద్రా ఆయన గట్టిగా పట్టుకునే, అది అక్కడే ఆగిపోయా. ఎక్కడున్నావు? నేనయ్యా చెట్చాటనున్నానయ్యా. ఎందుకని? దిగంబరినిగా ఉంటుంది కనుక. నేను దిగంబరిగా ఉన్నానండి, గొడ్డలు లేవు. ఎవరు చెప్పారు నీకు? వద్దన్న పండు ఏమన్నా తిన్నావా? తింటేనే నీకు ఆ గతి పట్టేది. తిన్నాను, నాకు తప్పేం లేదు, నేను కాదు తిన్నదే. ఆమె ఇస్తే నేను తిన్నా. మా మనవరాలు పెడితే టీవీ నేను చూసా. హల్లెలూయా. సీరియల్ చూస్తున్నావు ఏంటంటే నేను కాదు పెట్టింది, మా కోళ్ళ పెట్టింది. కాళ్ళు పెడితే టీవీ నేను ఊరకనే కూర్చొని చూస్తున్నా. హల్లెలూయా. ఆరంభం నుంచి తప్పుని జరిగినట్టు యథార్థంగా ఒప్పుకోవటం అనేది ఉండదు కదా. ఎవరో ఒకళ్ళకి పక్క మీద నెట్టేయటమే. ఏమమ్మా ఓమ్మా ఏం చేశా? అబ్బే నా తప్పు కదండి, అది అంతా అలా పాము తప్పే. పాము చెట్టు ఎక్కి కొమ్మ వంచింది అంటే అప్పుడు పాముకి కాళ్ళు చేతులు ఉంటాయి, జంతువు. అది శాపం తర్వాత అది కాళ్ళు లేకుండా పోయి కడుపుతోటి పాకే శాపం దానికి వచ్చింది. అన్నిటికంటే నీచంగా మట్టే దీన్ని బతకటం, మన్ను దీన్ని బతకటం, కడుపుతో పాకటం శాపం వచ్చింది. అంతకుముందు అది బాగానే ఉండేది, జంతువులాగానే ఉండేది. హల్లెలూయా. పక్క వాళ్ళ మీద రుద్దే కంటే ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా ఒప్పుకుంటే ఎంత బాగుండేది. హల్లెలూయా. ఒప్పుకోవాలా, పక్క వాళ్ళ మీదకి నెట్టేశారు. భాష ఒక్కటే, మాట ఒక్కటే. దేవునితో మనిషితో దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మహిమ వస్త్రం పోయింది. పండు తిన్నాను అనగానే, పండు ఎప్పుడైతే తిన్నాడో, పండు తిన్న వెంటనే ఏం జరిగింది? మహిమ వస్త్రం. ఏ మహిమలో దేవుడు ఉన్నాడో అదే మహిమ అవ్వాదాంకు ఉండేది. ఆ వస్త్రం పోయింది. 1, 2 ఇంకేం పోయింది? దేవుని పోలిక, అది పోయింది. 3 దేవుని స్వరూపంలో కదా చేయబడ్డాడు కరెక్టే, కానీ పోయింది. స్వరూపం పోయింది, దేవుని పోలిక పోయింది, దేవుని మహిమ పోయింది. దేవుడు దిగివచ్చి కలుసుకునే సన్నిధిలో కూడుకునేటువంటి ఆ ఏదేను తోటలో ఉండే ధన్యత అది కూడా పోయింది. తోట వెలపలకి వెళ్ళో ఎట్టయ్యా బట్టలు లేవయ్యా, కచ్చడం చేసుకొని ఆకులు, అంజూరపు ఆకులు మొల చుట్టూ కొట్టుకున్నారు. ఇటు రండి, ఎండగత్తే ఎండిపోయి ఆ ఆకులు పోతే ఇటు రండి అని చెప్పి బలి పశువుని బలి ఇచ్చి చర్మపు వస్త్రాలు తొడగబట్టి జాలి దయగలిగిన దేవుడు తోట వెలపలకి వెళ్ళిపోయాడు. జారిపోయి మళ్ళా వచ్చి జీవవృక్ష ఫలం తీసుకొని తింటాడేమో. కాదన్న పండు తిన్నవాడు ఆ జీవవృక్షం మళ్ళా తింటాడేమో. ఇప్పుడే తినకూడదు, దాన్ని నియమించిన సమయాన నా పిల్లలకు నేను తినిపించాలని ఖడ్గజ్వాలలు తోట చుట్టూ నిలబెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోటలో నుంచి తోలివేయబడ్డాడు. ధరించిన దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు, దేవుని మహిమ పోగొట్టుకున్నాడు, దేవుని పోలిక పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? పశుప్రాయుడయ్యాడు. మహిమ లేదు, స్వరూపం లేదు, దేవుని పోలిక లేదు,
చివరికి అన్ని సర్వాన్ని కోల్పోయి పశుప్రాయుడైపోయాడు. అందుకే కదా యోహాను వాక్యం చెబుతా ఉంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో. అదేంది డైరెక్ట్గా ఆయన పాము పిల్లలారా అంటున్నాడు. అంటే పాము మాట విని పాము చెప్పినట్టు కాదన్న పండు తిన్న కారణాన పాము పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ముందు ఎవరి పిల్లలు ఇల్లు? మనుష్యుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని మహిమ కలిగిన వ్యక్తి, దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అయిన వ్యక్తి ఏమైపోయాడు? పాము పిల్లలుగా మారిపోయారు, పశుప్రాయులైపోయారు. హల్లెలూయా, పశుప్రాయులైపోయారు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా కూతురికి దెయ్యం పట్టింది, ఎల్లగొట్టవా, బాధపడుతుంది, మమ్మ ఆయన బాగు చేయవా అంటే యేసయ్య అంటాడు, అమ్మా నేను తెచ్చిన రొట్టె మనుష్య పిల్లలుగా మారిన వాళ్ళకి, మనుష్య పిల్లలకని తెచ్చాను రొట్టె, స్వస్థత అనే రొట్టె మనుష్య పిల్లలకి తెచ్చా, నువ్వేమో కుక్క పిల్లలకి వేయమంటున్నావు. అది ఎంతవరకు యుక్తం, న్యాయం ఎంతవరకు నువ్వే చెప్పు అని ఆలోచనలో పడింది. అవును, నేను కుక్కని, నా పిల్ల కుక్క పిల్ల, మనుష్య పిల్లలుగా మారిన వాళ్ళకంట స్వస్థత అనే రొట్టె, నేనేమో కుక్కగా వంటిని, నా పిల్ల ఏమో కుక్క పిల్లలాగుండా, తగిన వాళ్ళం కాదు. అయినా మనుష్య పిల్లలు అయిన వాళ్ళు కూడా తినటానికి శాతకాని, తినటానికి సిద్ధించని వాళ్ళు ఉంటారే. అన్నం తీసుకు అట్ట పెడితే 4 మెతుకులు కింద పడుతుంది, 2 మెతుకులు నోట్లో పోతాయి, మిగతా 2-3 బట్టల మీద పడతాయి. తినను శాతగాని పిల్లలు అన్నం తింటే అట్ట ఉంటుంది కదా. ఆ కింద మట్టిలో పడ్డ రొట్టె ముక్కలు వచ్చి కుక్క పిల్లగా తినేది. అట్టాటి పాతన పోయే వాళ్ళు పోగొట్టుకున్నారే స్వస్థత అనే రొట్టె, దేవుని ద్వారా దొరికే స్వస్థత, వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని అన్నాను, కుక్క పిల్లకినైనా నా కుక్క పిల్లకి నాకు ఇయ్యయ్యా అని అడిగాడు. హల్లెలూయా. ఏమో మాట్లాడిన తీరు, ఆమె ఒప్పుకున్న విధానాన్ని గమనించిన యేసు ప్రభు మెచ్చుకున్నాడు. హల్లెలూయా, నీ కూతురు బాగుపడింది పో అన్నాడు. అదేంది, నా పిల్లనేమో కుక్క పిల్ల అంటావా, ప్రార్థన చేస్తే తగ్గుద్ది, నా బిడ్డకు బట్టి దెయ్యం పోద్దని నేను వస్తే నన్నేమో కుక్క అంటున్నావు, నా పిల్లనేమో కుక్క పిల్ల అంటున్నావు, ఏం చేసు ప్రభా అని అడిగిందా? అయ్యా కరుణాకరు అడిగాడా? లేదు. ఎందుకంటే పశుప్రాయులుగా మారిపోయారు మనుషులంతా. అదేంది కుక్క అంటున్నాడు ఏంటి? కుక్క పక్క వాళ్ళని అడగండి, కుక్క ఏం చేస్తుంది? కుక్క దేనికి గుర్తు? ఏం చేస్తుంది? కుక్క ఏం చేసిద్దంట? కుక్క చేసే పని ఏంటి? హల్లెలూయా. కుక్క ఏం పని చేస్తుంది? కక్కుద్ది, తింటది, మళ్ళీ కక్కుద్ది, మళ్ళీ తింటది. అదేంది, కక్కింది ఎట్ట తింటది? వాసన కదా, కంపు కదా, చండాలం కదా, చీ అని ఎక్కువైంది కదా కక్కేసింది. మరి కక్కింది ఎట్ట తింటది? అది తింటది. ఇంకా సీరియల్ సచ్చిన సీరియల్ చూడను అంటది. 4 రోజుల తర్వాత మళ్ళీ మా కోడలు పెడితే నేను చూస్తున్నాలే అని మళ్ళీ చూస్తుంది. ఇదేంది? ఏమంటారు నిన్ను? పక్క వాళ్ళని అడగ. ఇంక మీద నేను ఇంకెక్కడికి వెళ్ళను, యాడికి ఇంకెక్కడికి వెళ్ళను. దేవుడికి ఇష్టం లేని, దేవుడికి నచ్చని, దేవునికి కోపం రేపే ఏ పనికి ఎక్కడికి నేను పోను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ అక్కడికే పోతే అక్కడే కనపడుతుంటాయి. ఏమంటారు? హల్లెలూయా. అక్క ఇదిగో యేసు ప్రభు గుండెలో ఉన్నాడు కాబట్టి మనకు పై రూపం కాదు కావాల్సింది, అంతరంగ శుద్ధి కావాలా, ఆత్మ పరిశుద్ధత కావాలి. ఇది నాకొద్దు, ఇది పెంట అని పక్కన పెట్టేసి మళ్ళీ 4 రోజుల తర్వాత పెళ్ళికి వెళ్తాను. అమ్మాయి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే ఈ రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అయ్యి? ఏమంటారు నిన్ను? చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఫంక్షన్ అప్పుడు భక్తుల చరిత్ర చూడాల. ఫంక్షన్లో అక్కడక్కడ పెళ్ళిళ్ళు, అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతుంది, ఆడికి వెళ్ళేటప్పుడు చూడాలి ఈ భక్తుల యొక్క తీర్మానాలు, వీళ్ళ యొక్క అవతారాలు, వీళ్ళ వేషాలు అక్కడ కనపడతాయి. ప్రార్థనలో మందిరంలో ఒక వేషం, ఇంటికాడ ఫంక్షన్లో వేరే వేషం, వేరే అవతారం. వీళ్ళని ఏమంటారు మీరే చెప్పాలి. హల్లెలూయా. అందుకే కుక్కలకు స్వస్థత అనే రొట్టె దొరకదు. హల్లెలూయా. ఎందుకని? పశుప్రాయులైపోయారు. యేసుప్రభు అంటాడు కదా, ఏమని? ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ఎవరు ఆ నక్క? ఆయన రాజును పట్టుకుని ఆ నక్క అంటున్నాడు యేసుప్రభు. అంటే నక్కకున్న స్వభావం అతనికి ఉంది, అందుకే నేను నక్క అంటున్నాడు. హల్లెలూయా. పశుప్రాయులైపోయారు మనుషులంతా. కాబట్టి ఇప్పుడు ఈ స్వస్థత అనే రొట్టె ఎవరికి అంటే, ఎవరికంట? ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, పాపిని అంగీకరించి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో, అదిగా అట్టటి వాళ్ళకే ఈ స్వస్థత అనే రొట్టె వస్తుంది. అప్పుడు వాళ్ళు మనుష్య పిల్లలుగా మారినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. 19వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. యోహాను సువార్త 19:4. ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇక్కడ ఇదిగో ఈ మనుష్యుడు అన్న మాట మాత్రమే పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఎవరో ఈ మనుషుడు యేసు ప్రభు గురించే తీర్పులోనికి తీసుకొస్తా అప్పుడు పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. అంటే సంపూర్ణమైన మనుషుడు ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, మనిషి అవతారం ఎత్తిన తర్వాత మళ్ళీ కుక్కలుగా మారకూడదు, పందులుగా మారిపోకూడదు, మనుష్య పిల్లల్లాగానే మనుషులైన వారికే స్వస్థత అనే రొట్టె దేవుడు ఇవ్వటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి మనుష్యుడైనటువంటి వాడు సంపూర్ణమైన దేవుని పోలిక, సంపూర్ణమైన మనుష్య పోలికలోనికి మారిపోవాలి. హల్లెలూయా. మారిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? మొట్టమొదట దేవుడు ఏ భాషతోటైతే మనుషులతో మాట్లాడుకున్నాడో అదే భాష తిరిగి మరలా తన ఆత్మ ద్వారా దయచేయటం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆత్మదేవుడు ఆ వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మదేవుడు ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు వారి నాలికను స్వాధీనంలోకి తీసుకొని తండ్రి అయిన దేవునితో మాట్లాడటం జరుగుతుంది. హల్లెలూయా. ఆ భాష మనుషులకి ఎవరికి అర్థం కాదు, దేవుడికి అర్థమైంది. చూడండి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ అధ్యాయం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చాలు. దేవునితో మాట్లాడుతున్నాడు, భాషతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం మన మానవ ఆత్మను దేవుని ఆత్మ స్వాధీనంలోకి తీసుకొని, మన నాలుకను ఆత్మదేవుడు తన అధీనంలోకి తీసుకొని అన్య భాషలతోటి దేవుడితోటి మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు అంటే మర్మాలు పలుకుతున్నాడు.
మరి పక్క వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. అర్థం కాదు, ఎవడు గ్రహించలేడు. ఆ వ్యక్తి దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. దేవుడికి ఆ మాట్లాడే వ్యక్తికి కూడా అర్థం కాదు, దేవుడికే అర్థమైద్ది. హల్లెలూయా. దేవునితో మాట్లాడుకుంటా ఇప్పుడు ఏమవుతుందంట, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ ఆయన కుమారులు అవుతారు. ఎందరైతే ఆత్మచేత అన్య భాషలతో మాట్లాడతారో వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. ఆరంభంలో అవాదముతో సహవాసం చేస్తూ దేవుడు మనుషులతో ఏ భాషతో మాట్లాడాడో అదే భాషతో దేవుడితోటి మనిషితోటి దేవుడు సహవాసం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. అలా మాట్లాడుతూ చివరికి ఏం జరుగుతుందంట, సంపూర్ణమైన సహవాసంలోనికి వచ్చేస్తారు. ఇక్కడికి ఎక్కి రండి అనగానే మేఘాల మీద ఎక్కి అందరం పరలోకానికి వెళ్ళి అక్కడ ఒకటే భాష, హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆయనతోటే మాట్లాడుకుంటూ ముఖాముఖిగా ఆయన ఎదురెదురు చూసుకుంటూ సదాకాలం పరలోకంలో అక్కడే ఉంటాం. ఆమేన్. కాబట్టి పరలోకం వెళ్ళాలి అంటే ఎలాగ జరుగుతుందంట, అంచెలంచెలుగా పోగొట్టుకున్న ఆ స్వరూపంలోనికి, మనం కోల్పోయిన ఆయన పోలికలోనికి, మనం విడిచిపెట్టినటువంటి ఆ మహిమ తిరిగి మరలా మనం కలిగి ఆయనతోటే మాట్లాడుతూ ఆయనతోటే సహవాసం చేస్తూ మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనకు ప్రాముఖ్యమైంది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మ ద్వారానే ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యంలోనికి మలచబడుతూ తీర్చిదిద్దబడుతూ మనం సిద్ధపరచబడతాం. ఆయన సహాయం లేకుండా మన సొంత వల్ల కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే, యేసయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి నన్ను మలుచు, నన్ను సిద్ధపరచు, నన్ను పరలోకంలో నీతో కలిసి సదాకాలం ఉండటానికి నన్ను సిద్ధపరచు అని అడుగుదాం. ఆయన అధీనంలోకి, అధికారం పరిపాలనలోకి వెళ్దాం. ఆయన మనందరూ ఆ రీతిగా సిద్ధపరిచి పరలోకంలో ఉండటానికి మనందరినీ దేవుని పోలికలోనికి, దేవుని సారూప్యంలోనికి, దేవుని మహిమలోనికి మనందరినీ తీర్చిదిద్దుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బల్లలో చేయి వేసిన ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి మహిమగల రాక కొరకై నీ బిడ్డలందరినీ శుద్ధీకరించి సిద్ధపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, గాయపడిన హస్తం చాటున బిడ్డలందరినీ దాచి భద్రపరిచి మహిమగల రాకడికై ఒక్కొక్కరిని సిద్ధపరచమని, వారు అర్పించబోతున్న కానుక అంగీకరించమని, దేవా నీ బిడ్డలు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి ఈ బాధ వ్యాధితో ఉన్న వారిని సంపూర్ణంగా బాగు చేసి స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టమని, కూడిన నీ బిడ్డలందరినీ దీవించి, రాలేకపోయిన బిడ్డలను క్షమించి, మరో సమయమైన బల్లలో చేయి వేయుట, పాలు పంపులు పొందుట అనివార్యమని గ్రహించి ప్రతి ఒక్కరూ ప్రభు బల్లలో చేయి వేయటానికి సిద్ధపరిచి తోడుకు రమ్మని కోరుకుంటూ ఈ నీ బిడ్డలందరినీ దీవించి ఘనత, మహిమ మీరే పొందమని, 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గిద్యోను గారి ద్వారా జరిగే ప్రతి కూటంలో నీ సన్నిధి దించి వారి ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించి అనేక ఆత్మలు రక్షించమని, బలహీనలను బలపరిచి రోగులందరినీ స్వస్థపరిచి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ మహిమతో మధ్యాకాశానికి రాను మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు.